సీతారాంపూర్ 21 డివిజన్. నా పేరు జంగీల్ అఖిల్. మా తాతల ఆస్తి 17 గుంటల భూమి 27 సర్వే నెంబర్లో మాకు 17 గుంటల భూమి ఉంది. మా 17 గుంటల భూమిని 21 డివిజన్కి చెందిన కార్పొరేటర్ జంగీల్ సాగర్ అక్రమంగా మేము బాతిన కనీలు 10 సంవత్సరాల నుంచి మా ఉన్న కనీలని నేను నాకు వస్తుంది అది అని చెప్పి కనీలన్నీ పీక్ పారేసిండు. కనీలన్నీ పీక్ పారేసి కనీలు ఎందుకు పీకేసినావు, అసలు ఏం ఫ్లాటింగ్ చేస్తున్నావు, ఇక్కడ ఏంది అని చెప్పేసి మాట్లాడితే బరాబర్ పీక్తా, ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఒకటి. రెండోది, మేము అడిగినాం ఎందుకు గొడవలు, ఎందుకు మన గొడవలు అవసరం అని అంటే, నేను గొడవకేస్తా, నువ్వేం చేస్తావో చేసుకోపో, నీతో ఏమవుతుందో చేసుకోపో, నా పైన రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు, ఎన్నో ఓపెన్ చేసినా కూడా నేను ఎవ్వరికి భయపడా అని గదే మాట అనుకుంటా మాకు ఆయనతో థ్రెట్ ఉందన్న. ఒకటి. రెండోది, పక్కల భూములకు మేము పోతామని చెప్పేసి మేము మాట్లాడతలేం, మా భూములకే వస్తున్నాడు, మా భూములకి వచ్చి ఇట్లా గెట్లు వీకేస్తున్నాడు. ఇదివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు అతని పైన. రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేసిరు, ఇలాంటి భూములు కబ్జా చేస్తున్నాడు అని రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు. అయినా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసినా కూడా ఇప్పటికీ ఆ దౌర్జన్యం అనేది ఆయన ఇట్లానే చేస్తున్నాడు, ఇబ్బందికరంగా చేస్తున్నాడు. మరి ఇట్లా అయితే ఎట్లా సీతారాంపూర్ ప్రజలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు భూములు కబ్జా చేస్తున్నాడు అని ఆయనని డిపార్ట్మెంట్ వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. అన్ని రౌడీ షీటర్ ఓపెన్ చేసినాక కూడా నేను ఇంకా అట్లానే చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంది? నాకు మా తాతల ఆస్తి 17 గుంటల భూమి ఉంటుందన్న. 17 గుంటల భూమిలో నేను 10 సంవత్సరాల నుంచి గెట్లు వాచుకొని అన్ని బరాబర్ అద్దులు పెట్టుకున్నా. నాకు అనిల్ వీక్ పారేసిండు. నాకు అనిల్ వీక్ పారేసి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు అంతో చెప్పుకో, అంతే. నేను ఇక్కడ ప్రజా వల్ల కంప్లైంట్ చేసిన, ప్రజా వల్ల కలెక్టర్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఓకే కంప్లైంట్ యాక్సెప్ట్ చేసిరు, యాక్సెప్ట్ చేసి మీరు సిపి గారినైనా ఎస్ఐ గారినైనా కలవండి, కలిసి కంప్లైంట్ చేయండి, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు. పాత కక్షలు అనేది ఏం లేవు. ఆయనే మీరు ఎంక్వైరీ చేయండి అన్న, మీకు కూడా తెలుసు ప్రతి ఒక్కటి ఆయన గురించి. నాకు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలనో అది నాకు వేరే రకంగా ఏం లేదు. ఆయన నా భూమిలోకి ఎందుకు వస్తున్నాడు? నా 17 గుంటలు నేను పేపర్కు ఉన్నంతనే పెట్టుకున్నా, ఒక్క ఫీట్ కూడా ఎక్కువ పెట్టుకోలే. నా దళ్ళకి ఎందుకు వస్తుండ్రు? నా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయి. తాతల ఆస్తి పాస్బుక్ ఉంది నాకు క్లియర్ గా, పాస్బుక్ కూడా టైటిల్ క్లియర్ ఉంది. మేమేమంటున్నామన్నా, 10 లొల్లిలొద్దు, కనీలు వీ కూడా వద్దు, ఇవ్వద్దు, కరెక్ట్ పెట్టుకుందాం, ఏదున్నా సిస్టమేటిక్ గా పోదామని నేను అంటున్నా. ఆయన ఏమంటున్నాడు, ఆయనకు నచ్చిన వేళ అంటే ఆయనకు కూడా 17 గుంటలు ఉండాలి, నాకు 30 గుంటలు ఉందా అంటాడు, లేకుంటే 40 ఉందా అంటాడు, మీరు కనీలు తప్పు వాతిరు అంటాడు, కనీలు వీక్ పారేస్తాడు. ఏవి పేపర్ ముంగడి తీసుకురాడు అన్న, ఏ పేపర్ ముంగడి తీసుకురాడు. లొల్లి పెట్టుకుందామా పెట్టుకుందాం, మీరు నన్ను ఏం చేయలేరు, ఏం చేస్తారో చేసుకోపో అన్నాడు. అదే నేను ఒకటే ఫైనల్ ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక కార్పొరేటర్ సీతారాంపూర్కి ఏం చేయాలి? ప్రజల్ని కాపాడాలి, డివిజన్ ప్రజల్ని కాపాడాలి. కాపాడకుండా ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రజలకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. భూములు కబ్జా చేస్తుడు ఎందుకు? నువ్వు మంది ఎందుకు కబ్జా చేస్తున్నావు? ప్రజలే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నా 17 గుంటలు నువ్వెందుకు నా 17 గుంటలకి ఇన్వాల్వ్ అవుతున్నావు అన్న? నా 17 గుంటల భూములకైనా ఇన్వాల్వ్ కావద్దు అనేది నేను కోరుకుంటున్నా. ఎవరితో నాకు లొల్లు అవసరం లేదు. నా 17 గుంటలు ఉందని చెప్పి నేను పేపర్ చూపిస్తా, ఇది అంతే.